పెళ్ళెప్పుడు? వద్దన్నయ్య. ఎందుకు? అసలు ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళే చేసుకోవా? పెళ్లి, లవ్, పార్ట్నర్. మ్యారేజ్ పైన నీ ఒపీనియన్ ఏంటి చెప్పు? మ్యారేజ్ మీద అయితే అసలు ఒపీనియనే లేదు నాకు. బికాస్ చేసుకోవాలి అన్న థాటే లేనప్పుడు ఇంక ఒపీనియన్ అనేది ఉండదు కాబట్టి లేదు. జీరో. ఎందుకంటే రేపటి రోజు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ వీడియో నేను పెడతాను మరి ఇది. హ్మ్. పెళ్లి చేసుకుని అన్నావు క్లిప్పే బయటకు వస్తుంది. అప్పుడు మీరు నేను ఎవరినైతే చేసుకున్నానో మీరు వాడిని అడగాలి. ఎట్లా చేసుకున్నావు? పింకీని ఎట్లా పడేసావు? అమ్మాయి అరెస్ట్ చేసుకోనని చెప్పింది కదా! ఏం మాయ చేస్తావు అని. ఆ, సో పక్కా. పక్కా ఎందుకు రాసేస్తా. చూసి భయపడుతున్నావా? నో అన్నయ్య. చూస్తున్నాను అండ్ నా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా చాలామంది మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్నన్ని రోజులు ఫస్ట్‌లో బానే ఉంటుంది. తర్వాత అండర్‌స్టాండింగ్ ఉండదు. చిన్న చిన్న విషయాలకి చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో, ఎందుకు అంత ఇబ్బంది పడుతూ ఎందుకు ఉండటం? బర్డెన్ అవ్వకూడదు. వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. నువ్వు ఇబ్బంది పడకూడదు. సో, అలాంటప్పుడు ఎందుకు చేసుకొని మళ్ళీ ఒక మాట పడటం ఎందుకు? చేసుకోకుండా దూరంగా ఉండటం బెటర్ అనేది నా ఒపీనియన్. సో, అంతే. ఆఫ్‌కోర్స్ నాకు బ్రేకప్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ నేను తీసుకోలేను. మ్యాచెస్ ఏమైనా వచ్చాయా? వచ్చాయి. మ్యాచెస్ వచ్చినియి. ఇంట్లో ఇంట్లో కూడా వచ్చినియి. ఇప్పుడు యువర్ ఇన్ టచ్ విత్ యువర్ అందరూ ఆఫ్‌కోర్స్ యాహ్! అంతా ఓకేనా? అంతా ఓకే. అంతా ఓకే. హ్యాపీగా ఉన్నాను నేను మా ఫ్యామిలీతో. ఆఫ్‌కోర్స్ నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. మా పెద్దన్నయ్య ఉన్నారు. మా చిన్నన్నయ్య ఉన్నారు. నాకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, మమ్మీ, డ్యాడీ ఇంతమంది ఉన్నారు నాకు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకేం కావాలి ఒక మనిషి బ్రతకడానికి? ఓన్లీ ఏమంటారు పార్ట్నర్ ఉంటేనే జీవితం కాదు కదా! సో, అదెప్పుడో తీసేసాను నా లైఫ్‌లో నుంచి. సో, ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి మీద ఒపీనియన్ లేదు.